జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగ్నిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. బుద్ధిర్బలమిషోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యమాకుడత్వం చ అనుమతు స్మరణాద్భవేత్. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. కుంభరాశి వారికి రవి ఆగస్టు 16 వరకు షష్టమ స్థానంలోను, ఆగస్టు 16 నుంచి 31 వరకు సప్తమ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. మొదటి 15 రోజులు శుభ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే 6లో రవి సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాత 15 రోజులు సప్తమ స్థాన చలనం వలన సాధారణ ఫలితాలు కలుగుతాయి. ముందు 6వ స్థాన శుభ ఫలితాల గురించి చెప్పుకుందాం. ఆశయాలు అనేవి సిద్ధిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి అనేది కలుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అనేవి గడిస్తారు. స్టాక్ మార్కెటింగ్ వ్యాపారస్తులకు, స్వర్ణకారకులకు అంటే బంగారం తయారు చేసే వాళ్లకు ఈ 15 రోజులు మంచి కాలం అని చెప్పవచ్చు. బంగార ధరలు విపరీతంగా పెరగడం వల్ల జ్యువెలరీ వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయని చెప్పవచ్చు. ఇక ఆగస్టు 16 నుంచి 31 వరకు 7వ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులన్నీ కలుగుతాయి. భాగస్వాముల మధ్య విభేదాలు కరగడం, కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు కలగడం, ఉదర సంబంధం వ్యాధులు రావడం లాంటివి జరుగుతాయి. ఇక కుజుడు యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి కుజుడు ఆగస్టు నెల మొత్తం అంతా కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. 8వ రాశిలో కుజుడి సంచారం వల్ల అశుభ ఫలితాలే ఎక్కువగా కలుగుతాయి. దేశాంతర వాసం చేయవలసి రావడము, పనులు జరగకపోవడము, స్థాన చలనం అంటే తమ ఉన్న స్థానం నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉద్యోగము, వ్యాపారాలు చేయవలసి రావడము, ఆదాయం తగ్గిపోవడం వల్ల రుణాలు చేయవలసి రావడం, తద్వారా అప్పుల వాళ్ళ ద్వారా అవమానాలు ఎదుర్కొనవలసి రావడము, అనుకోని సంఘటనలు జరగవచ్చు. రక్తానికి సంబంధించిన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అనుకోని ప్రమాదాలు కూడా జరగవచ్చు. ఇక బుధుడు యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి బుధుడు షష్టమ భావంలో సంచరిస్తున్నాడు. 6వ భావంలో సంచరించే బుధుడు శుభాలను కలిగజేస్తాడు. రోగాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. శత్రువులపై ఆధిపత్యాన్ని వహిస్తారు. జ్ఞాతులతో విరోధాలు తగ్గిపోతూ ఉంటాయి. వ్యాపారంలో లాభాలను సంపాదిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. అప్పులు తగ్గుతాయి. కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. సోదరులతో కలహాలు తగ్గిపోతాయి. చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక కుంభరాశి వారికి గురుడిచ్చే ఫలితాలు. కుంభరాశి వారికి గురుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచమ స్థానంలో సంచరించే గురుడు శుభ ఫలితాలను కలుగజేస్తాడు. అర్ధలాభం తద్వైశ్వర్యం స్వకర్మారతి హర్షితం సుధాజ్యా సోక్షం చ పంచమస్తే భవేద్ గురు. అంటే పంచమంలో ధనలాభం, సంపదలు పెరుగుతాయి. తన చేసే పనులలో సంతృప్తిని పొందుతారు. సంతోషంగా ఉంటారు. బంధు సౌఖ్యం కలుగుతుంది. అధికారం, శుభకార్యాలు చేస్తారు. సంతాన పరంగా ఆనందంగా ఉంటారు. అధికారుల యొక్క అభిమానాన్ని సంపాదిస్తారు. సుఖమైన జీవితాన్ని గడుపుతారు. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి శుక్రుడు మొదటి 20 రోజులు పంచమంలోను, తర్వాత 10 రోజులు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మొదటి 20 రోజులు శుభ ఫలితాలను ఆశించవచ్చు. తర్వాత 10 రోజులు అంతగా శుక్రుడు యోగించడు అని చెప్పవచ్చు. శుభ ఫలితాల గురించి తెలుసుకుంటే, దాసీ మృత్యు జనాలాభ నిత్యముష్టాన్న భోజనం ధనధాన్య అభిష్టార్థ పంచమస్తే భవేత్ భృగో.
దాసీ భృత్యు జనాలాభ నిత్యమృష్టాన్న భోజనం ధనధాన్య అభిష్టార్థ పంచమస్తే భువేత్ భృగు. అంటే పంచమంలో దాసులు పరివారం వలన సుఖాన్ని పొందుతారు, సేవక జలం వలన పరివారం వల్ల సుఖాన్ని పొందుతారు. ప్రతిదినం కూడా సుఖ భోజనం లభిస్తుంది, మంచి ఆహార సౌఖ్యం అనేది లభిస్తుంది, ధనధాన్య సమృద్ధి అనేది కలుగుతుంది, ఇష్టలాభం కలుగుతుంది. అంటే వ్యాపారంలో, ఉద్యోగంలో, వృత్తులలో లాభాన్ని పొందుతారు. శత్రునాశనం అనేది కలుగుతుంది. తృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. సుఖ సంతోషాలు కలిగి ఉంటారు. మంచి ఆలోచనలు చేస్తారు. పుత్రుల ద్వారా, సంతానం ద్వారా ఆనందాన్ని పొందుతారు. తర్వాత మిగతా 10 రోజులు చాలా కొంచెం సామాన్యంగా ఉంటుంది. బంధువులతో కొంచెం వైరాలు, కుటుంబంలో కొంచెం గొడవలు, అనవసరంగా ప్రయాణాలు, అకస్మాత్తుగా ప్రయాణాలు అనేవి ఉంటాయి. తర్వాత శని యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి శని ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు. ఇది ఏలినాటి శని యొక్క 3వ మెట్టు. అంటే 12వ స్థానంలో, 1వ స్థానం, 2వ స్థానంలో ఈ 3 కలిపి దాన్ని ఏలినాటి శని అంటారు. అంటే దీన్ని ఏలినాటి శని అంటారు. ఈ స్థానంలో ఉంటే మామూలుగా అందరూ కూడా చెడు ఫలితాలే కలుగుతాయి అని అనుకుంటారు. ద్వితీయంలో సంచరించడం వల్ల సదా క్లేశం, వృధా వైరం, తదాతం కార్యనాశనం, సంచార స్వజన ద్వేషం, పాపచింత, ధనేశను. అంటే 2వ రాశిలో కష్టాలు, కారణం లేని విరోధాలు, అనుకున్న పనులు ఏది జరగకపోవడము, త్రిప్పడం, స్వజన విరోధం, పాపచింతన మరియు అప్పుడప్పుడు ధనం, సంతానానికి ఇబ్బందులు అనేవి కలుగుతాయి. కానీ ఇది వారి జాతకంలో మొదటిసారా, రెండవసారా, మూడవసారా వస్తుందో అని చూసుకొని ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. మొదటిసారి వస్తే ఒక ఫలితాలు, రెండవసారి వస్తే ఒక ఫలితాలు, మూడవసారి వస్తే ఒక రకమైన ఫలితాలు అనేవి వస్తాయి. అవి ఏమిటంటే దాన్ని మంగు శని అంటారు. ఏంటి? చికాకులు, పనులు మెల్లగా సాగడం, పనులు ఆలస్యంగా. రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అంటారు. దాన్ని పనులు ఆలస్యం కావడం. ఆ విధంగా శుభకార్యాలు కూడా జరుగుతాయి. శుభకార్యానికై డబ్బులు ఎక్కువగా జరుగుతాయి. అంటే శని కర్మకారుడైన శుభకార్యాలు కూడా చేయిస్తాడు. ఎవరి జాతకంలో అయితే సప్తమ స్థానం కానీ, సప్తమాధిపతి పైన గురు శుక్రుల యొక్క దృష్టి పడుతుందో, గురు శనిల యొక్క దృష్టి అయితే పడుతుందో అప్పుడు వారికి వివాహం అనేది అవుతుంది. ఇక 3వసారి వస్తే దాన్ని కుంగు శని అంటారు. దీనివల్ల అనారోగ్యం, ధనపరంగా అనుకూలత. అంటే డబ్బులు కూడా వస్తాయి, ఆరోగ్యం విషయంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. అదేవిధంగా అనుకున్న పనులు కాకపోవడం వల్ల కొంత ఆందోళన, కంగారు లాంటివి కూడా జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇక రాహు యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి రాహువు జన్మస్థానంలోనే సంచరిస్తున్నాడు. అంటే కుంభరాశిలోనే రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంది. జన్మ రాశిలో రాహు యొక్క సంచారం వల్ల ధారాపుత్ర విరోధం చ ప్రవాస రోగ పీడనం, అర్ధహానిర్మహాకష్టం, జన్మస్థాన గతోపని. అంటే జన్మరించడం వల్ల భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడటం, దేశ సంచారం అంటే స్వదేశాన్ని వదిలేసి విదేశాలకు వెళ్ళడం, ప్రవాసంలో ఉండడం అంటే ఎవరికి కనపడకుండా కొన్ని రోజులు ఉండడం, రోగ పీడలు, ధనానికి ఇబ్బందులు కావడము, కష్టాలు కలగడము లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక కేతువు యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి కేతువు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. సప్తమం అంటే కలత స్థానంలో పాపగ్రహమైన కేతువు సంచారం వల్ల కొంత చెడు ఫలితాలే కలుగుతాయి. అదేంటంటే ధనధాన్యాలు ఫలాన్ని పొందుతారు కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఆశించిన ఆదాయం అనేది రాదు, లాభాలు అనేవి ఉండదు. ప్రయోజనం లేకుండానే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంటే ప్రయాణాల ద్వారా కొంచెం నష్టాలే ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. భార్యతో కొంచెం గొడవలు, కలత్ర మూలకంగా విభేదాలు ఏర్పడము, భార్యకు అనారోగ్య సమస్యలు రావడం లాంటివి జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ.